రాష్ట్రం విడిపోయాక విభజన వాటాల్లో భౌగోళికంగానూ ఆదాయ వ్యయాల్లోనూ వనరుల పంపిణీలోనూ మనకి తీవ్ర అన్యాయం జరిగి లోటు బడ్జెట్తో మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం అయిన ఆంధ్ర రాష్ట్రం 60 ఏళ్ల తర్వాత రాజధాని కూడా లేకుండా విడగొట్టబడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఎవరికీ రాష్ట్రం స్థితిగతులు గాని బడ్జెట్ గాని ఒక గాడిన పడతాయా అన్న ఆశ గాని నమ్మకం గాని లేవు. అప్పటికి రాష్ట్రాన్ని విడగొట్టాల్సి రావడం తప్పనిసరి అయితే మాకు ఇంత నష్టం జరుగుతుంది, ఇంత పరిహారం ఇచ్చి మీరు ముందుకు వెళ్లండి అని అడిగిన నాయకుడు చంద్రబాబు ఒక్కరే. ఆ తర్వాత కూడా రాష్ట్ర స్థితిగతులను అనుభవంతో తనదైన ముందు చూపుతో త్వరితగతిన అంచనా వేసి ధైర్యంగా మన రాష్ట్రాన్ని అగ్రపదంగా నిలబెట్టగలుగుతాను అని ఆత్మవిశ్వాసంతో చెప్పిన నాయకుడు ఆయనే. 700 రూపాయలకు మించి పెన్షన్ ఇవ్వలేము అని జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేసిన ఆ రోజున నేను 1000 ఇచ్చి చూపిస్తా అన్నది చంద్రబాబు ఒక్కడే. ఆల్ ఫ్రీ బాబు అని ఇదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవాగా మాట్లాడారు చంద్రబాబుని. ఈ రోజు 2000 చేసిన పెన్షన్ ని చూసి నోరు వెళ్లబెడుతూ మేము వస్తే ఇంకా ఇస్తామని నాలిక చివర మాటగా అనిస్తున్నారు. 700 కూడా ఇవ్వలేము అని 2014లో 5 ఏళ్ల క్రితం చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంతకు మించి ఇస్తామంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తారు? అప్పుడు 700 అయినా ఇప్పుడు మీరు ఇస్తానంటున్న 2000 మించి అయినా ప్రభుత్వ ఖజానాలో అంటే అప్పుడు ఖజానా పరిస్థితి 700 మించి ఇవ్వలేని స్థితి. ఇప్పుడు ఖజానాలో 2000 మించి ఇవ్వడానికి సరిపడా ఉంది అనేనా? ఈ 5 ఏళ్లలో జగన్ కి 2000 మించి ఇస్తా అనే నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకు ముందు 700 దాటి ఇవ్వలేను అని ఎందుకు చేతులెత్తేసిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ ధైర్యంతో 2000 మించి ఇస్తా అంటున్నాడు? ఇతను రోజు సాక్షి టీవీలో చెబుతున్నట్టుగా చంద్రబాబు హయాంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగకపోతే ఇతను ఇస్తాను అని చెబుతున్న వాటి అన్నింటికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది అని చెబుతున్నాడు. అంటే అతనే ఒప్పుకున్నాడు రాష్ట్ర ఆదాయం సమర్థుడి పాలనలో పెరిగిన ఫలితమే ఈ రోజు పెన్షన్లు, అన్న క్యాంటీన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి వెసులుబాటు కల్పించాయని. సరే, ఇప్పుడు ఆయన 6 కాలం కష్టపడి ఆదాయం పెంచక ఇతను వచ్చి ఏం చేస్తాడు? ఆయనలా ఆదాయం పెంచగలడా? పెంచితే కదా పంచగలడు. అంత సమర్థత ఇతనికుందా? ఉండి ఉంటే కేసీఆర్ మోడీల చేతిలో కీలుబొమ్మలా మారి ఉండేవాడా? ఇప్పటి వరకు ఇతను రాజకీయాల్లోకి వచ్చాక ఏ సమర్థత చూపించాడో 5 ఏళ్ల నుంచి చూస్తున్నాగా. రాజధాని మొదలు సొంత బాబాయ్ హత్య వరకు ఏ విషయంపైనా ఒక స్పష్టత లేని ఏకైక రాజకీయవేత్త ఇతను. 10 ఏళ్ల నుంచి తండ్రి మరణం, తదనంతర మరణాలపై తాను ముఖ్యమంత్రి అవటం తప్ప ఎటువంటి ప్రగతిశీల నాయకత్వ అభివృద్ధి రాజకీయంని కనీసం మాట్లాడని నాయకుడితను. ఇటువంటి వారికి మనం అధికారాన్ని అప్పగిస్తే అడుగులు అడుగు వేస్తూ దశాబ్ద కాలం నుండి ఎదుర్కొంటున్న హేళనలను అధిగమిస్తూ వారికి గుండెల ఎదిరిలా సమాధానం చెప్తూ సాగుతున్న మన రాష్ట్ర భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు అధికారమే. ఇటువంటి వారిని అధికారానికి ఆమడ దూరంగా ఉంచుదాం. కులమత వర్గాలకి అతీతంగా మన ఆంధ్ర రాష్ట్ర రథసారథి చంద్రబాబుకి అండగా నిలబడదాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.